పచ్చటి పైరులు ఉండేటటువంటి గోదావరి, అలాగే కృష్ణా, గుంటూరు ఇవన్నీ కూడా ఓ రకంగా తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే ఇక్కడ 3 పంటలు పండే భూములు, ఇక్కడ దాంతో సంపాదించుకున్నారు. వాళ్ళందరూ కోటీశ్వరులు, పిల్లలు బాగా సక్సెస్ అయిపోయారు. మా దగ్గర అంతా నష్టపోయాము అన్నటువంటి అక్కడ ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టడానికి అది ఉపయోగించారనాలా, లేకపోతే మోటివేట్ చేయడానికి ఉపయోగించారనాలా, అలా జరిగింది. ఓవరాల్గా ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పేవాడిని, ఆంధ్రాకు ఉన్నటువంటి బలము బలహీనత ఏంటంటే మనది చిట్ట చివరి ప్రాంతం కావడం, గోదావరి అయినా కృష్ణ అయినా సముద్రంలో కలిసే ప్రాంతం కావడం వలన మనకి ఇది అవకాశమైంది. అలాగే 3 పంటల్లో 1, 2 ఎప్పుడు వరదలో కొట్టుకుపోవడం. ఇప్పుడు తాజాగా చూస్తే వరద ముంపులో ఆంధ్రప్రదేశ్కి 6వ స్థానం వచ్చింది. దేశంలో దక్షిణాదిలో తొలి స్థానం అయింది. అది దారుణం. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీహార్లో అత్యధికంగా ప్రతి ఏడాది వరదలకి 39 లక్షల హెక్టార్లు మునుగుతుంటాయి. లాస్ట్ ఇయర్ మునిగినాయట. ఉత్తరప్రదేశ్ 26 లక్షల హెక్టార్లు, అస్సాంలో 24 లక్షల హెక్టార్లు, పశ్చిమ బెంగాల్ 19 లక్షల హెక్టార్లు, ఒరిస్సాలో 14 లక్షల హెక్టార్లు, ఏపీలో 8 లక్షల హెక్టార్లోని ప్రాంతాలు తుఫాన్లు వరదల వల్ల నీట మునిగినాయి. 1988 నుంచి 2022 వరకు సగటున లెక్కదేస్తే ఏపీలో అయితే బాపట్ల, నెల్లూరు జిల్లాలు అత్యధికంగా నష్టపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో 1.4 లక్షల హెక్టార్లు, బాపట్ల జిల్లాలో 1.11 లక్షల హెక్టార్లు భూమి ముంపుకు గురైంది. ఎడతెగని వర్షాలతో పాటు ఆక్రమణలు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వీర్యం, ప్రతికూల వాతావరణం, మారుతున్న భూ వినియోగ విధానాలు, పెరుగుతున్న జనాభా ఎత్తరాల వల్లే వరదలు సంభవిస్తున్నాయన్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి అందినటువంటి నివేదిక. గడిచిన 25 ఏళ్లలో భారీ వర్షాల మూలంగా గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో ప్రవాహం పెరిగి తరచూ వరదలు సంభవిస్తున్నాయి. అదే సందర్భంలో అల్పపీడనాలు, ఋతుపవనాలు విపరీతంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసింది ఆ నివేదిక.